హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చేపలు కడిగినాం కదా, ఫ్రై చేయాలి. దీంట్లో ఫస్ట్ ఏం చేసుకోవాలంటే కారం వేసుకోవాలి. మంచిగా కొంచెం కారం తీసుకోవాలి. చేపల కట్టినంత తీసుకోవాలి, ఎక్కువ తక్కువ తీసుకోవద్దు. కారం ఎక్కువ అవుతుంది. మళ్ళీ చేపలు ఎన్ని ఉంటే దానికి తగ్గట్టు తీసుకోవాలి. ఉప్పు వేసుకోవాలి. దాంట్లోనే చూసేసుకోవాలి. ఉప్పు తక్కువైనా ఏం కాదు, కానీ ఎక్కువైతే కష్టం. తర్వాత మంచిగా నూరింది అల్లం వెల్లిగడ్డ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిగడ్డ వేసినామని తెలిస్తే మనం చంపుతుంది, ఎందుకంటే రేట్ ఎక్కువ ఉంది. తీసి తర్వాత ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకోవాలి. ఇక తర్వాత జరంత నూనె పోసుకోవాలి. ఇక నూనె పోసి మంచిగా కలపాలి. ఇక మక్కపిండి పోస్తే ఇంకా మంచిగా అవుతుంది, కానీ మాడిపోతుందని నేనే వేస్తలేను. అది 2-3 సార్లు వేస్తే మాడిపోయింది అంతా. చేప కంటే ఫస్ట్ పిండి మాడిపోతుంది, అందుకే ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నాయి. ఇక మంచిగా కలుపుకోవాలి. ఇంకా జర నీళ్ళు పోసుకోవాలి. ఇలా గట్టిగా అయింది కాబట్టి జర నీళ్ళు పోసుకోవాలి. ఇట్లా అయింది మంచిగా. ఇలా పసుపు కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా మిక్సింగ్ చేసుకొని, ఈ వాసనే మస్తు వస్తుంది. ఫ్రై చేస్తే ఇంకా మంచి వాసన వస్తుంది. చేపలు ఇలా కలుపుకోవాలి. ఇక ఈ మంచిగా దీంట్లో పట్టేటట్టు మిక్సింగ్ చేసుకోవాలి. మంచిగా ఇట్లా ముద్దు కలుపుకోవాలి. లోపలికి ముక్క లోపలికి ఇట్లా పోతట్టు. నేనైతే ఇప్పుడు ఇట్లనే చేస్తా. ఇంకా మీరు మరి ఇంకే విధంగా చేస్తారేమో కామెంట్ చేయండి. నాకు తెలిసింది ఇది ఒకటి. ఇక ఉప్పుకారం వేసి మంచిగా శనగపిండి వేసేది పోతే మక్కపిండి వేసేది, కానీ అది మాడిపోతుందని ఇది వేయలే. ఇక చూడు, ఒకటి తీసి నూనె వేసుకోవాలి. మంచిగా నూనె వేసినాక అయిపోతే ఫ్రై. ఇక అయిపోయింది మంచిగా పట్టిన ముక్కలకు. ఇది ధనియా పౌడరు, మసాలా ఉంటే మసాలా కూడా వేసుకోవాలి మంచిగా. ఇప్పుడు నూనె పోసుకోవాలి అన్న మంచిగా. ఎర్రగా కాల్చుకోవాలి మంచిగా.
చేప ముక్కలకు మన అది మక్కపిండి పెడితే ఈ నూనె మొత్తం గలీజ్గా పడదు. అది పెట్టడానికి అంత కూడా గసి గసి అయింది నూనె అంతా. అది పెడితే అంత ఇట్లా విడిపోదు. తాగి కదా తాగురి చిట్టి తినూరి తాగురి కమ్మ ఉంటాయి. ఇక ఎంత టేస్ట్ ఉంటాయి అనుకున్నావు ఇవి చేపలు. నువ్వు తింటావా? అమ్మమ్మ తింటుంది.